నమస్తే అండి. నమస్తే సార్. నిన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి కదా, అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్ పార్టీకి 100+ వస్తాయన్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? కంపల్సరీగా వస్తాయనుకుంటున్నామండి. ఎందుకంటే అతను చేసిన అభివృద్ధికి, ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధికి, ఈ 5 సంవత్సరాలు 2019 నుంచి ఈ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధికి కంపల్సరిగా వై నాట్ 175 అన్నందుకు నా అభిప్రాయం అయితే 165 పైన వస్తాయని నా నమ్మకం ఉంది. అది నా అభిప్రాయం. అది ఎందుకు వస్తాయి? ఏం చేశారు? మీ గ్రామానికి వచ్చి ఏం చేశారు? మా గ్రామానికే కాదు సార్, ప్రతి మనిషికి కూడా 1,75,000 పైన అందరికీ, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందండి. ప్రతి ఒక్కరు కూడా బాగుపడ్డారు. కొందరికైతే 4 లక్షలు 3 లక్షలు కూడా అందే సార్. ఆ విధంగా అతన్ని మెచ్చుకొని నిజంగా చెప్తున్నాను, అతనికి ఓటేలోడు పాప కొట్టుడేమో కానీ అందరూ సుఖంగా అతనే వస్తాడని మేము అనుకుంటున్నాం. మీరు చూస్తే మరి చంద్రబాబు గారు ఏం చేయలేదు. ఇదివరకే గతంలో కూడా కూటమిగా వాళ్ళు ఏర్పాటు చేశారు సార్, చాలా చేశారు. ఎందుకంటే 2014లో వాగ్దానాలు మొత్తం ఇచ్చేసారండి. ఇచ్చేస్తే ఆయన గెలిపించేస్తే లాట్కి లేవు, ఏ పథకం కూడా అమలు చేయకుండా దరిద్రం చేసాడండి రాష్ట్రాన్ని. 2,80,000 కోట్లు అప్పు చేసి ఆ డబ్బు దోసితే పేరు తప్పగానాలు మా గ్రామానికనే కాదు, మా రాష్ట్రానికే పెట్టలేదండి అతను. ఇక చూస్తే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూటమికి అనుకూలంగా ఉన్నాయన్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఎన్నో చెప్తారండి బాబు. ఆ టీడీపీ పార్టీ వాళ్ళు పసుపు మచ్చలు వేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒక 5-6 ఛానల్స్. మాకు ఉన్నారు. అది మనిషి ఆత్మలోంచి రావాలి తప్ప కానీ ఏవో ఛానల్స్ ఎగ్జిట్ ఆ మూట గట్టి ఉందా అక్కడ, ఆ మూట ఇప్పితే కానీ ఏం తెలుస్తుందండి అందులో ఏముందో మీరు అడుగుతున్నారు. మరి మేము అదే ఆ మూట ఇప్పితే మాత్రం మా జగన్మోహన్ రెడ్డి గారు గ్యారంటీ గెలుతారని నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. ఇది చూస్తే కౌంటింగ్కి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? 165 మాయి అలాగే ఒక 20 వస్తాయండి.